మీలో కొంతమంది ఏంటి తెలుసా, ముందు నేను మారు మనసు పొందాను అనుకో, ఇప్పుడు ఈ అమ్మాయితో రిలేషన్ ఎలా వదిలేయాలి, ఆడితో రిలేషన్ ఎలా వదిలేయాలి, మనకి తాగుడు ఉంది, ఎన్ని రోజులు పట్టుద్ది, మనకి సెటప్ ఉంది, దీనికి ఎన్ని రోజులు పట్టుద్ది, మనకి చెడుపుద్ది ఉంది, ఇది ఎన్ని రోజులు పట్టుద్ది, ఇవి అన్నారు ఏసయ్యా అంటే ఆడు వెళ్ళిపోయాడు. నేనేమంటాను తెలుసా, డాక్టర్ దగ్గరికి జబ్బు తగ్గిన తర్వాత వెళ్తాడా? ఎవడైనా వెళ్తాడా? మీరే నా డాక్టర్ అనుకుందాం, రోడ్డు మీద మిమ్మల్ని కలిశారు, ఏం బాబు బాగున్నావు అంటే, లేదు సార్ 4 రోజుల నుంచి జ్వరం. మీరు డాక్టర్ అయితే ఏమంటారు? జ్వరమా, మరి హాస్పిటల్ రావచ్చు కదా. పర్లేదులేండి తగ్గిన తర్వాత వస్తానంటే అర్థం ఏంటి చెప్పు, నాకు చెప్పా. తగ్గిన తర్వాత వస్తానంటే అర్థం ఏంటి? ఏసయ్యా కొన్ని పాపాలు ఉన్నాయి, సెటిల్ చేసుకొని వస్తానంటే అర్థం ఏంటి? ఆయన చేతకానోడా? పచ్చి భాష మాడుతున్నాను, దేవుడు నీకు ఎతవలా కనపడుతున్నాడా? చెప్పు. నీ పాపంతో నా దగ్గర రా, నీ జబ్బుతో నా దగ్గరకు రా, నీ కృపులతో నా దగ్గర రా, నీకున్న కుష్టి వ్యాధితో నా దగ్గర రా. నేను క్లీన్ చేస్తా. ఉన్న పళంగా నా దగ్గర రా, ఉన్న పళంగా. టైం వేస్ట్ చేయొద్దు, వెంటనే రా. రేపు అనుకుంటే రేపు నీకు ఉంటుందో లేదో తెలీదు, పావు గంట తర్వాత అంటే ఉంటుందో లేదో తెలియదు.